జూలై 24 ఈరోజు చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పుట్టింది ఈరోజే. ఎస్, ఇప్పటికీ మనం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్ అని మీకు తెలుసా? అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఎలా వచ్చింది, ఎవరు దీన్ని పెట్టారు, దాన్ని మనం ఇప్పటికీ ఎందుకు ఫాలో అవుతున్నాం అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SSC ది స్మాల్ ఫ్యామిలీ. దిస్ ఈస్ శ్రీశైలం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 166 ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ పై తీర్చుకున్న ప్రతీకారమే ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం. ఈ కథ మొత్తం అర్థం కావాలి అంటే మనం 166 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. అది 1857. ఇండియాని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేస్తున్న రోజులవి. అప్పటి వరకు భారతీయులను రకరకాలుగా హింసిస్తూ ఇక్కడి సంపదను దోచుకుంటున్న బ్రిటిష్ వారికి 1857లో ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దాన్నే మనం 1857 సిపాయిల తిరుగుబాటు అంటాం. మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్, బహదూర్ షా జాఫర్, హిందువులు ముస్లింలు అని తేడా లేకుండా భారతీయులంతా ఏకమై తెల్లదొరలకు ఎదురు తిరిగి వాళ్ళపై యుద్ధం చేశారు. ఆ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందంటే దాదాపు బ్రిటిష్ వాళ్ళ పని అయిపోయింది అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు అడ్వాన్స్డ్ గన్స్ అండ్ వెపన్స్ తో, కొంతమంది దేశద్రోహుల సహకారంతో వెన్నుపోటు పొడిచి యుద్ధంలో గెలిచారు. కానీ అక్కడ జరిగిన ఒక పెద్ద సీక్రెట్ ఏంటో తెలుసా? సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్స్ గెలిచారు. బ్రిటిష్ వాళ్ళు యుద్ధంలో గెలిచారు కానీ సర్వస్వం కోల్పోయారు. ఆ తిరుగుబాటును అణచడానికి, బ్రిటిష్ నుండి సైన్యాన్ని రప్పించడానికి, ఆయుధాల కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పట్లోనే కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది. ఆ ఒక్క దెబ్బతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇండియాలో పరిస్థితి చేజారిపోతుందనే న్యూస్ లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్ ను, అలాగే బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాను షాక్ కు గురి చేసింది. వెంటనే క్వీన్ విక్టోరియా 1858లో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇకపై ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో ఎలాంటి పవర్ లేదు, ఈ రోజు నుండి భారతదేశాన్ని నేనే పాలిస్తాను అని ప్రకటించింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. విక్టోరియా రాణి భారతదేశ పాలనను చేతిలోకి తీసుకున్నారు. కానీ సిపాయిల తిరుగుబాటు యుద్ధం వల్ల బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంపై కొండంత అప్పులు పేరుకుపోయాయి. బడ్జెట్ మొత్తం ఘోరమైన లోటులో నడుస్తోంది. సైన్యానికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. దేశాన్ని ఎలా నడపాలో, ఆ అప్పులను ఎలా తీర్చాలో బ్రిటిష్ రానికి అస్సలు అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే లండన్ నుండి ఒక శకుని లాంటి వ్యక్తి ఇండియాలోకి అడుగుపెట్టాడు. అది 1859 నవంబర్. కలకత్తా పోర్టులో ఒక బ్రిటిష్ మేధావి దిగాడు. అతని పేరు సర్ జేమ్స్ విల్సన్. ఇతను ఒక సాధారణ వ్యక్తి కాదు. బ్రిటన్లో ఇప్పటికీ చాలా పాపులర్ అయిన ది ఎకనామిస్ట్ అనే పత్రికను స్థాపించిన వ్యక్తి ఇతనే. అలాగే బ్రిటిష్ ట్రెజరీలో ఆఫీసర్గా పనిచేశాడు. జేమ్స్ విల్సన్ ఇండియాకు రాగానే అతనికి ఫైనాన్స్ మెంబర్ పదవిని ఇచ్చారు. వాడు వచ్చి ఇక్కడ అకౌంట్స్ బుక్స్ అన్ని తిరగేశాడు. అప్పుడు ఈ జేమ్స్ విల్సన్ అనేవాడికి ఒక క్రూరమైన ఐడియా వచ్చింది. భారతీయులు చేసిన తిరుగుబాటు వల్లే మనకు ఇంత నష్టం వచ్చింది కదా, ఆ నష్టాన్ని వేరే ఎక్కడి నుంచో కాదు, ఈ భారతీయుల సంపాదన నుంచే వసూలు చేయాలి అని ఒక ప్లాన్ వేశాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ రోజు మనం చూస్తున్న బడ్జెట్ సిస్టమ్ కానీ, మన పేపర్ కరెన్సీ నోట్లు కానీ ఇవన్నీ ఇండియాలోకి తెచ్చింది ఈ జేమ్స్ విల్సనే. అలా వాడు 1860 ఫిబ్రవరిలో భారతదేశంలోనే మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఆ బడ్జెట్ లోనే జేమ్స్ విల్సన్ ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చాడు. అదే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం. 1857 తిరుగుబాటు వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి 1860 జూలై 24న ఈ చట్టాన్ని అధికారికంగా అమలులోకి తెచ్చారు. అసలు అప్పట్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఈ జేమ్స్ విల్సన్ పెట్టిన రూల్స్ వింటే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ రూల్స్ ఏంటంటే, ఎవరి ఆదాయం అయితే 200 రూపీస్ పర్ యానం కంటే ఎక్కువగా ఉంటుందో, అంటే సంవత్సరానికి ఎవరైతే 200 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి అని రూల్ పెట్టాడు. ఏంటి, ఆఫ్టర్ ఆల్ 200 రూపీస్ పర్ యానం ఏంటి, అసలు 200 రూపీస్ సంవత్సరాదాయం ఏంటి అనుకుంటున్నారా?
ఇప్పుడు వినడానికి 200 రూపాయలు అంటే చాలా చీప్, కానీ 1860లో అసలు 100 రూపాయల వాల్యూ ఏంటో మీకు తెలుసా? అప్పట్లో ఒక 100 రూపాయలు మీ జేబులో ఉంటే మీరు ఒక ఊరినే కొనేయొచ్చు, లేదా కొన్ని ఎకరాల బంగారం లాంటి వ్యవసాయ భూమిని కొనేయొచ్చు. ఆ రోజుల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? కేవలం 10 నుంచి 12 రూపాయలు మాత్రమే. అంటే ఒక్క 100 రూపాయలతో దాదాపు 10 తులాల బంగారాన్ని కొనేవాళ్ళు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అప్పట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం కేవలం 5 రూపాయల నుండి 10 రూపాయలు మాత్రమే. అలాంటి రోజుల్లో ఒక వ్యక్తి ఏడాదికి 200 రూపాయలు సంపాదిస్తున్నాడంటే అతను ఆ ఊరిలోనే అతిపెద్ద జమీందారు అని అర్థం. బ్రిటిష్ వాడు పక్కా స్కెచ్ వేసి దేశంలోని అలాంటి ధనవంతులు పెద్ద వ్యాపారస్తులందరినీ టార్గెట్ చేశాడు. వాళ్ళ నుండి కోట్లాది రూపాయల సంపదను పన్ను రూపంలో బలవంతంగా వసూలు చేసి లండన్కు తరలించారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అప్పట్లో భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదే బతికేవారు. జేమ్స్ విల్సన్ కు ఒక భయం ఉండేది. రైతుల మీద కూడా ట్యాక్స్ వేస్తే మళ్ళీ తిరుగుబాటు చేస్తారేమో అని భయపడి వ్యవసాయ ఆదాయంపై, అదే అగ్రికల్చరల్ ఇన్కమ్ పై ఒక్క పైసా కూడా ట్యాక్స్ వేయలేదు. అలాగే జేమ్స్ విల్సన్ భారతీయులకు ఇంకో మాట చెప్పాడు. ఈ పన్ను కేవలం 5 సంవత్సరాల కోసం మాత్రమే. యుద్ధం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం కవర్ అవ్వగానే ఈ పన్నును తీసేస్తాం అని చెప్పాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం తెచ్చిన జేమ్స్ విల్సన్ ఆ తరువాత కేవలం 18 రోజులకే చనిపోయాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా, అలా వాడు చనిపోయే ముందు కూడా వాడి బ్రెయిన్ షార్ప్ గా పనిచేసింది. చచ్చేవాడు చావకుండా మన నెత్తి మీద ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనే బండను వేసిపోయాడు. అది ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆ 5 ఏళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వచ్చిన కోట్లాది రూపాయల డబ్బును చూసి షాక్ అయ్యారు. అన్ని కోట్ల లాభం వస్తుంటే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? ఈ ట్యాక్స్ 5 ఏళ్లు మాత్రమే అని ఇచ్చిన మాటను తప్పి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని శాశ్వతం చేశారు. జేమ్స్ విల్సన్ వాడు తెచ్చిన చట్టంతో వచ్చిన కోట్ల రూపాయల డబ్బుని చూడకుండానే 1860 ఆగస్టు 11న కలకత్తాలో డైసెంటరీ అనే వ్యాధితో ట్యాక్స్ చట్టం తెచ్చిన కేవలం 18 రోజుల్లోనే చనిపోయాడు. అతని సమాధి ఇప్పటికీ కలకత్తాలోనే ఉంది. అయితే అప్పుడెప్పుడో తెల్లవాడు పెట్టిన చట్టాన్ని మనం ఇప్పటికీ ఎందుకు ఫాలో అవుతున్నాం? ఇప్పటికీ ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం? ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అనే డౌట్ మీకు వస్తుంది. కానీ తెల్లవాడు మనల్ని ముంచడానికి పెట్టిన ఆ రూలే ఈ రోజు మన స్వతంత్ర భారతదేశ బడ్జెట్ను నడుపుతోంది. ఎందుకంటే దేశంలో రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు కట్టాలన్నా, దేశ రక్షణ కోసం సైన్యానికి ఆధునిక ఆయుధాలు కొనాలన్నా ప్రభుత్వానికి డబ్బు కావాలి కదా. అందుకే మన భారత ప్రభుత్వం 1961లో సరికొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని తీసుకొచ్చింది. కొన్ని మార్పులతో ఆ పన్ను విధానాన్ని నేటికి కొనసాగిస్తుంది. అలా భారతదేశంలో మొదటిసారి ఈ పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టడానికి జేమ్స్ విల్సన్ బిల్లుని పాస్ చేసిన ఆ చారిత్రాత్మకమైన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూలై 24వ తేదీని మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ డేగా పిలుస్తారు. బ్రిటిష్ వాడు మనపై పగతో మొదలుపెట్టిన ఒక వ్యవస్థ ఈ రోజు మన దేశాన్ని నడిపించే పునాదిగా మారింది. ఇది ఫ్రెండ్స్ జూలై 24 వెనుక ఉన్న అసలు చరిత్ర. ఇలా ప్రతిరోజు సాయంత్రం 5:30 మీకోసం ఒక కొత్త వీడియో వస్తుంది. ఈ వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే SSC ది స్మాల్ ఫ్యామిలీ అనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. రేపు జూలై 25. మరి జూలై 25న చరిత్రలో జరిగిన మరో మైండ్ బ్లోయింగ్ కథతో మళ్ళీ రేపు ఈవినింగ్ 5:30కి కలుద్దాం. దిస్ ఇస్ శ్రీశైలం సైనింగ్ ఆఫ్. బై బాయ్.